జపమాల ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. సప్తమ శ్వాసంలో ఇప్పుడు శ్రీశైలం గురించి విందాము. శ్రీశైలంలో ఏమేమి ఉంటాయో ఏంటో శ్లోక రూపంలో మనకి తెలియజేస్తున్నారు. శ్రీశైలం శిఖరేశ్వరం గణపతిం శ్రీ హటకేశం పునః సారంగేశ్వర బిందుతీర్థమమలం ఘంటార్క సిద్ధేశ్వరం గంగాం శ్రీ భ్రమరాంబికాం గిరిసుత అమర వీరేశ్వరం శంఖం చక్రవరాహ తీర్థం అనిశం శ్రీశైలనాథం భజే. శ్రీశైలంలోని గణపతి అంటే సాక్షి గణపతి. మనం వెళ్ళగానే సాక్షి గణపతిని దర్శనం చేసుకుంటేనే ఆయన రాస్తూ ఉంటారు. ఆ విగ్రహం కూడా రాస్తూ కనిపిస్తూ ఉంటుంది. మనం వెళ్ళినట్టుగా ఆయన ఆ స్వామికి తెలియజేస్తారు. అక్కడికి దగ్గరలోనే శిఖరేశ్వరం. ఆ శిఖరేశ్వరం నుంచి మనం నంది కింద ఒక నంది ఉంటుంది. ఆ నంది కింద నవధాన్యాలు వేసి తిప్పుతూ చూస్తే శ్రీశైల శిఖరం కనిపిస్తుంది. శ్రీశైల శిఖరం చూస్తే పునర్జన్మ ఉండదని చెప్తారు కదా, అది శిఖరం. తర్వాత హటకేశ్వరం. హటకేశ్వరం కూడా చూడవలసిన క్షేత్రం. అక్కడ సిద్ధేశ్వరుడు అనే ఆయన శివలింగాన్ని ప్రతిష్ఠ చేసి అక్కడ తపస్సు చేశారు. ఇంకా సారంగేశ్వర బిందు తీర్థం, ఘంటార్క సిద్ధేశ్వరం, గంగా, భ్రమరాంబికా మాత, అలాగే గిరిసుత ఆరామం అంటే సుబ్రహ్మణ్య స్వామి గురించి ఆ శ్రీశైలం క్షేత్రం ఆ కథ అది ఇంకా ముందు ముందు విందాము. విశ్వేశ్వరం, అలాగే శంఖం, చక్రతీర్థం ఇవన్నీ కూడా శ్రీశైలంలో ఉంటాయని చెప్పి ఈ పద్యంలో ఈ శ్లోకంలో మనకి తెలియజేస్తున్నారు. ప్రకృతి ఎంతో సౌందర్యంగా ఉంటుంది. పురుషార్థాలకు పట్టుకొమ్మ లాంటిది, ఆహ్లాదకరంగా ఉంటుంది. సంసార సముద్రానికి ఇది ఒక వంతెన లాంటిది. సమస్త సన్మంగళాలకి ఇది పుట్టినిల్లు వంటిది. యాత్రికులకి ఇది కల్పవృక్షం లాంటిది. జ్ఞానులకు విహారయాత్ర భూమి లాంటిది. వాళ్ళు తపస్సు చేసుకోవడానికి ఎంతో అనువుగా ఉంటుంది. రసవాదులంటే రచయితలకి రంగస్థలం లాంటిది ఈ శ్రీశైలకి మహాక్షేత్రం. ఈ కైలాసవాసం కన్నా శ్రీశైలంలో ఉండడం ఎంతో ఇష్టం శివుడికి. తన మనోభీష్టాలు పార్వతితో వివరించడానికి శ్రీశైలాన్ని వర్ణించడానికి నా తరమే కాదు అని చెప్పి అంటున్నారు. వేదవ్యాసుల వారిని పరీక్షించడానికి, శాంతి సహనాల్ని పరీక్షించడానికని విశ్వేశ్వరుడు శిష్యులకి శివుడు భిక్ష లభించకుండా ఉండేటట్టుగా 3 దినాలు అలాగే ఆకలితో ఉండేలాగా ఆయన చేస్తారు. ఆకలి బాధతో కళ్యాణ రాశి అయిన కాశీని బాదరాయణుడు శపించడానికి ముందుకొస్తాడు. వ్యాసచంద్రుణ్ణి కాశీపురం నుండి ఉండడానికి అనర్హుడే నువ్వు అని విశ్వనాథుడు గద్దిస్తారు. పరాశరాత్మజుడైన కూడా తీరని సంతాపంతో అతను ఎంతో బాధపడతారు. శ్రీశైలాన్ని సందర్శించి మల్లికార్జున స్వామిని శరణం చొచ్చి ప్రార్థిస్తాడు. దేవతల ప్రార్థనలు మన్నించి అగస్త్య మహర్షి వింధ్య గర్వాన్ని అణచడానికని కాశీని విడిచిపెట్టి లోపాముద్ర సమేతంగా వెళ్తారు. ఆ ముని దంపతులు శ్రీశైలాన్ని సందర్శిస్తారు. కృతయుగాన హిరణ్యకశిపుడు, త్రేతాయుగాన సీత లక్ష్మణ సమేతంగా శ్రీరామచంద్రుడు, ద్వాపరయుగాన ద్రౌపది సమేతంగా పాండవులు శ్రీశైలాన్ని సేవించారు అని మనకి తెలుస్తుంది. ఎలా అంటే అక్కడ శ్రీశైల మల్లికార్జున స్వామి గుడిలోని చుట్టూ కూడా వీరందరూ ప్రతిష్ఠ చేసిన శివలింగాలు మనకి కనిపిస్తాయి. కలియుగాన శంకర భగవత్పాదుల వారు శిష్యుల సమేతంగా అచ్చట తపస్సు చేసి కాపాలికుడిని హతమార్చినట్లు కూడా
మనకు తెలుస్తుంది. కాబట్టి ఈ మహాక్షేత్రం అతి ప్రాచీనమైందని మనకి అవన్నీ చూస్తుంటే మనకు తెలుస్తుంది. శ్రీశైలము 12 జ్యోతిర్లింగాలలో ఒకటి, అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటి. ఇది మహాక్షేత్రం. ప్రపంచంలో 3 ఉన్నాయి. ప్రపంచంలో ఇలాంటి మహాక్షేత్రాలు 3 ఉన్నాయి. శ్రీశైలము, ఉజ్జయిని, కాశీ. కాశీ అందు మరణించుట ఎంతటి పుణ్యాత్మలకో సాధ్యం కాదు. హిమవత్ పర్వతమున ఉన్న కేదార క్షేత్రం అందలి పావన గంగోత్రి తాగటం ఎంతో కష్టసాధ్యం. అరుణాచలమునందు శివుణ్ణి స్మరించుటకు చపల చిత్తమైన మనసు చాలదు. శ్రీశైల శిఖరం దర్శించడం సుసాధ్యం. ఈ 4 యందు ఏది లభించినా కూడా మోక్షం ప్రాప్తిస్తుంది అని మనకి విజ్ఞుల ద్వారా తెలుస్తుంది. ఇక శ్రీశైల మహాక్షేత్రానికి 8 ద్వారాలు ఉన్నాయి. తూర్పున త్రిపురాంతకం, దక్షిణాన సిద్ధవటము, పశ్చిమాన అలంపురం, ఉత్తరాన ఉమామహేశ్వరం అంటే యాగంటి. ఆ యాగంటి బసవన్న లేచి రంకి వేస్తే కలియుగం అంతమగునని చెప్పి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు తెలియజేశారు కదా. ఆ ఉమామహేశ్వరంలోని శివలింగం మీద శివపార్వతులు ఇద్దరూ కూడా ఉండి చెక్కబడి ఉంటుంది. అక్కడ మనకి దర్శనం తల తాకి దర్శనాన్ని కూడా మనకి దర్శనాన్ని ఇస్తారు. ఈశాన్యంలో ఏలేశ్వరం, ఆగ్నేయంలో సోమశిల అంటే స్కంద సోమేశ్వరం, నైరుతి యందు పుష్పగిరి, వాయవ్యాన సంగమేశ్వరం అని 8 ద్వారాలు ఉన్నాయి. శ్రీశైలం ముందు శివలింగం మల్లికార్జునుడని ప్రసిద్ధికి చెందడానికి కారణం ఒక కథ ఉంది. పూర్వకాలంలో చంద్రగుప్తుడు అనే రాజు ఉన్నాడు. ఆ చంద్రగుప్తుని గుప్తి అనే రాజధానిగా చేసుకొని పరిపాలిస్తూ ఏలుతున్నాడు రాజ్యాన్ని. అతనికి లేక ఒక కుమార్తె శివుడు అనుగ్రహంతో పుడుతుంది. ఆ బాలిక పుట్టిన తర్వాత ఆ రాజు యుద్ధానికి బయలుదేరతారు. ఆ పోరాటం 16 ఏళ్ళు జరుగుతుంది. మహారాణి ఆ పాపని చంద్రవతి అనే పేరు పెట్టి గారాభంగా పెంచుకుంటుంది. విజయలక్ష్మితో చంద్రగుప్తుడు ఇంటికి తిరుగు ప్రయాణం చేస్తారు. శత్రురాజుల్ని పలాయనం చేయించి ఇంటికి తిరిగి వస్తారు. 16 ఏళ్ళు అయిన తర్వాత రావడం వల్ల చంద్రవతికి కూడా 16 ఏళ్ళు రావడం వల్ల షోడశ కళా ప్రపూర్ణయి చంద్రబింబంలా విరాజిల్లుతూ ఉంటుంది. చంద్రగుప్తుడు రాజమందిరానికి ప్రవేశించిన చంద్రవతిని చూస్తాడు. నిండు యవనంలో నిగనిగలాడుతూ అందచందాలతో అలరారుతూ ఉన్న కన్యారత్నాన్ని చూశాడు. అతను కన్నులు భ్రమసిని. వెంటనే అతను యుక్తాయుక్తం కోల్పోయి వివేక శూన్యుడే చంద్రవతిపై అతను పడతాడు. మహారాణి రాజుకి ఎదురెళ్ళి, ఈ విపరీతం మంచిది కాదు స్వామి, నాదా ఇదేంటి ఈ అన్యాయం? ఈమె మన ముద్దుల బిడ్డ, మన కన్న కూతురు. కామాతురుడవై నువ్వు కన్ను బిందు కానక నువ్వు ఎందుకు ఇలా చేయడం? ఇది మంచి పని కాదు అని చెప్పి ఆమె ఇది నీకు తగదు అని చెప్పి ఎంత చెప్పినా కూడా అతను ఇది క్షమించరాని అపరాధం అని రాణి అలా పలుకుతున్నా కూడా చెవికెక్కలేదు. కామాతురేకుడే ఘోరంగా అతను పరిగెడుతూ ఉంటాడు. ఈ చంద్రగుప్తుడి భార్య నుంచి తప్పించుకోవడానికి గాను ఆమెకు ఏం చేయాలో అర్థం కాక పరిగెడుతూ ఉండగా కృష్ణానదిలో దూకేద్దామని చెప్పి దూకగానే కృష్ణానది 2 పాయలుగా చీలిపోయి ఆవిడికి దారిస్తుంది. వెనదిరిగి చూడకుండా ఆ రాజు ఆమె పరిగెడుతూ ఉంటే ఆ రాజు వెనకాల పరిగెడుతూ ఉంటే, చీ నీచుడా, అవినీతిపరుడా, నువ్వు పచ్చల బండవే ఈ నదిలో పడిపో అని చెప్పి ఆ అమ్మాయి శపించేస్తుంది. చంద్రగుప్తుడు పాతాళ గంగ యందు పచ్చల బండ అయిపోతాడు. కాబట్టి పాతాళ గంగలోని నీరు పచ్చగా ఉంటుంది. ఇక చంద్రవతి ఇల్లు విడిచి వచ్చిన మొదలు ప్రతి నిత్యం కూడా
శ్రీశైలనాథుడిని సేవించుకుంటూ ఉంటుంది. మధుర మోహన మంజుల గాన మాధుర్యాలతో శివభక్తి గేయాలను పాడుతూ ఉంటుంది. శివుణ్ణి కీర్తిస్తూ ఉంటుంది. పూలమాలను శివుడికి అర్పిస్తూ ఉంటుంది. అలా కొంతకాలం జరుగుతుంది. శ్రీశైలేశునికి ఆమె మీద సంతోషం కలిగి శివుడు ఆమెకి తన నిజరూప దర్శనాన్ని ప్రత్యక్షమై సందర్శనాన్ని ఇస్తాడు. చంద్రవతి ఆమె ఎంతో సంతోషపడుతుంది. శివుణ్ణి ఆమె కొనియాడి గౌరీ రమణ, కైలాసనాథ, మహాదేవ నమోవాకాలు అని అనిపిస్తుంది. చంద్రబింబం వంటి మోము, చిరునవ్వులు చెంగలింప, శారద చంద్రిక ధవళ కాంతుల పరిహసించే ఆ మల్లికా కుసుమాల ఆమె శివునికి అర్పించి చేతులు జోడించి నమస్కరించి, పువ్వులకు తుమ్మెదలు ఎంత తేనెని స్వీకరిస్తూ ఉంటాయి, రద్దు చేస్తూ ఉంటాయి. ఆ భక్తురాలు అంటుంది, సర్వేశ్వర ప్రభు, నీకు నా ఎడ దయగలగనేమి? నేను రచించిన ఈ పూలమాలని నీ శిరో విభూషణమగు శశాంకుని కింద ఫాలనేత్రమునకు ఉపకరి బాగాన అంటే జటాచూటం నందు అర్ధచంద్రాకారంన అలంకరించుటకు నాకు మనసైంది. ఈ మాల ఆమ్లాన కుసుమాలతో నిత్య నూతన కాంతులచే విరాజిల్లుచు సువాసన లేనిచు నీకును ఈ పూలదండకు అవినాభావ సంబంధము శాశ్వతంగా కల్పించి భక్తుల కోరికలు ఈడేర్చే నీవు ఇందే స్థిరంగా నివసించు అని ప్రార్థిస్తుంది. చంద్రవతి కోరిక మన్నించి ఆమె చేతితో అందించిన పూలమాలను తీసుకొని శివుడు చేజేతుల శిరస్సును దాల్చి అలంకరించుకుంటాడు. ఆనాటి మొదలు శ్రీశైలనాథుడు మల్లికార్జునుడు అనే నామంతో ప్రఖ్యాతిగాంచుతారు. చంద్రవతి సమర్పించిన పూలమాల పరిమళాభరితమై వికసిస్తూ ప్రకాశిస్తూ ఉంటుంది. వినూత్న శోభలతో మల్లికార్జున స్వామి శిరస్సుపై అలంకారంగా 300 కోట్ల కల్పములు విరాజిల్లినట్లుగా శివుడు ఆమెకు వరమిస్తాడు. ఆ పర్యంతం చంద్రవతి కైలాసంన నివసించుటకు గాను అనుగ్రహిస్తారు. శ్రీశైలం నందు శివుడు జ్యోతిర్లింగంగా వెళ్ళడానికి గాను ఒక ఇతిహాసం ఉంది, అది విందాము. పార్వతి పరమేశ్వరులకు వినాయకుడు, కుమారస్వామి అని 2 కుమారులు. పెద్దవాడు వినాయకుడు, చిన్నవాడు కుమారస్వామి. వివాహ విషయం అందు ఇద్దరికి కూడా చేయాలని అనుకుంటారు. అయితే ముందు ఎవరికి జరగాలి అని చెప్పి వారికి మీమాంస. ఆ ప్రసంగంలో వాగ్వాదంలో చివరికి పంతం పరిణమించుద్ది. గౌరీశంకర్ల వారి తగువ తీర్చడానికని ప్రయత్నం చేస్తారు. లాభం లేకుండా పోయింది. అంతా ఇరువురిలోని భూప్రదక్షిణ వనరించే ముందుగా మా దగ్గరకు ఎవరు వస్తే వారికి ముందుగా వివాహం జరుగుద్ది అని చెప్పి శివపార్వతులు పందెం పెడతారు. ఆ పోరు అప్పుడు మాని కార్తికేయుడు వెంటనే నెమలి వాహనం ఎక్కి రివ్వున భూ ప్రదక్షిణం చేస్తాడు. ఎలక ఎక్కి భూమంతా తిరగడం కాని పని అని అనిపించి కష్టం కదా, కార్యము బుద్ధి బలం చక్కబెట్టాలి అని వినాయకుడు పార్వతి పరమేశ్వరుల పాదార విందాలకి నమస్కారము ముమ్మారు ప్రదక్షిణ చేసి అప్పటికే వినాయకుడుకు బడలికయింది. కానీ కార్యం సిద్ధించినందుకు సంతోషంగా ఉల్లాసంగా తొండమును ఊపుతూ ఆయన ముందుగా పెళ్ళి జరగాలని జనకులు ఇద్దరిని అర్థిస్తారు. అది ఎట్లు సాధ్యం అని చెప్పి ఇల్లు విడిచి కట్టు కదలకుండా పెండ్లి నీకు ముందు చేయాలని కోరడం సమంజసం కాదు అని భవానీ శంకర్లు కుమారుణ్ణి ప్రశ్నిస్తారు. జనకులకి సాష్టాంగ నమస్కారం అర్పించి ప్రదక్షిణ ఆదరించిన భూ ప్రదక్షిణం చేసినట్టే కదా, మీకు ముమ్మారు ప్రదక్షిణ నమస్కారములు అర్పించాను, పందెం గెలిచాను నేనని వినాయకుడు సమాధానం చెప్తారు. వినాయకుని వివేక ప్రశంసనీయమైన పొట్టివానికి పుట్టెడు బుద్ధులు కాబోలని పార్వతీ పరమేశ్వరులు మనసులో అనుకొని విశ్వ ప్రజాపతి అయిన
బిడ్డలకు సిద్ధి బుద్ధి అనే వాళ్ళని వివాహంకు వినాయకుడికి ఇచ్చి పెళ్లి గావిస్తారు. వినాయకుడు వెండి కొండపై సిద్ధి బుద్ధులు ఇరువైపులా కూర్చొని పెట్టుకొని సరసాలాడుకోవటం చేస్తూ ఉన్నాడు. ఈ భూ ప్రదక్షిణ చేసి కుమారస్వామి ఇంతలో వచ్చేసరికి జరిగిందంతా దానికి బాధపడి తన కన్య అన్యాయం జరిగింది అని చెప్పి రజతాచలానందు అంటే శ్రీశైలానికి చేరుతాడు. పార్వతి పరమేశ్వర్లు నారదుని పిలిచి కుమారస్వామిని ఒప్పించి శాంతపరిచి కైలాసానికి తీసుకురమ్మని రాయబారిగా పంపుతారు. నారదుడు శ్రీశైలానికి ఎక్కి క్రౌంచ పర్వతం పైన ఉన్న షణ్ముఖుని బుజ్జగించి అలక తీర్చడానికి వెళ్తారు. నారదుని ప్రయత్నాలు విఫలమవుతాయి. బ్రహ్మతనయుడు కైలాసానికి ఎగి శివపార్వతులకు జరిగిన వృత్తాంతం అంతా వివరిస్తారు. గిరికుమారి పుత్రవాత్సల్యంతో స్కందునికి దూరంగా ఉండలేక హయమతి శ్రీశైలానికి చేరుకుంటుంది. శివుడు పార్వతిని అనుసరించి కైలాసంకు రమ్మని తల్లిదండ్రులు ఇద్దరూ కూడా కుమారుని లాలనగా అడుగుతారు. అంతలో నారదుడు వారి దగ్గరికి వెళ్ళి మారు పలకగా కట్టు కదలక షడాలండుని కడుపు తీపి కొలది పార్వతీదేవి శ్రీశైలం కుమారుని వద్దకు నిలిచింది. అర్ధనారీశ్వరుడు అర్ధాంగిని ముద్దుల కొడుకును వదిలి రాజాలక శ్రీశైలాన స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. నారదుడు పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించి ఈ వృత్తాంతము ఎల్లలోకంలో చాడుతాడు. కైలాసవాసులు వినాయకుడు శ్రీశైలం చేరి బ్రహ్మాది దేవతలు శ్రీ మహావిష్ణువు మొన్నగ వారందరూ కూడా శ్రీశైలానికి వెళ్తారు. ఈ దేవతలందరూ వెళ్ళి శివుడిని పూజిస్తారు. శివుడు జ్యోతిర్లింగ స్వరూపమై శ్రీశైలాన్ని వెలసి భక్త పారిజాతుడి ఆశ్రిత కల్పభూజమై దీన చింతామణి ముక్కోటి దేవతలతో పాటు మానవుల పూజలు అందుకుంటూ ఉన్నాడు. మల్లిక శబ్దం పార్వతికిని, అర్జున శబ్దం శివునికి నామాంతరం కాబట్టి శ్రీశైలేశునకు మల్లికార్జునుడు అని కూడా పేరు వచ్చింది. పూర్వం అరుణాసురుడు అనే రాక్షసుడు దేవతలను ఇబ్బందులు పెడుతూ ఉంటాడు. అది భరించలేక దేవతలు ఆదిపరాశక్తి అయిన పార్వతీదేవితో మొరపెట్టుకుంటారు. హిమగిరి తనైన ఆ జగన్మాత బ్రాహ్మరాల రూపంలో అంటే అరుణాసురుడు తనకి మనుషుల వల్ల స్త్రీల వల్ల నాకు మరణం ఉండకూడదని చెప్పి బ్రహ్మ వల్ల వరం పొందుతారు. అందుకని చెప్పి అమ్మవారు బ్రాహ్మరి రూపంలో అంటే కందిరీగలు రూపంలో రూపుదాల్చి ఆ అరుణాసురుడిని సంహరిస్తుంది. అందువల్ల ఆ తల్లికి భ్రమరాంబిక అనే పేరు వస్తుంది. శ్రీశైల స్థలంలో ఆ పార్వతీదేవిని భ్రమరాంబ శక్తిపీఠాల్లో ఒకరిగా అమ్మవారు ప్రసిద్ధికెక్కారు. ఆ బంగారు తల్లిని కన్నులో నిండా చూసి ఆ ఆనందంలో మైమర్చిపోతాం. ఎంతో బంగారు రూపం అమ్మవారు. శ్రీచక్రంలో అమ్మవారికి కుంకుమ పూజ అది చేసుకొని ఎంతో ఆనందం, మనసు తృప్తిగా ఉంటుంది. వారిని అక్షయంబుగ కాశీ లోపల అన్నపూర్ణ భవానివి, సాక్షి గణపతి కన్న తల్లివి, సద్గుణావతి శాంభవి, మోక్షముసిగడు కనక దుర్గవు, మూల కారణ శక్తివి, శిక్ష సేతువు ఘోర భవముల శ్రీగిరింభ్రమరాంబిక అని అనుకుంటూ అమ్మవారిని సాక్షి గణపతి యొక్క కన్న తల్లివి అమ్మ నువ్వు, ఆ మోక్షముసుగే కనకదుర్గవమ్మ నువ్వు అని ఆ తల్లిని నమస్కారం చేసుకొని దర్శనం చేసుకుంటే జన్మధన్యం. ఇక వృద్ధ మల్లికార్జున స్వామి ఆలయం. ఈ వృద్ధ మల్లికార్జున స్వామి ఆలయంలోని ఎవరైనా సరే కార్తీక మాసంలోని అన్నదానానికి డబ్బులు, శాశ్వత అన్నదానానికి డబ్బులు కట్టిన వాళ్ళకి కార్తీక మాసంలో ఏ రోజైతే వాళ్ళు చెప్పుకుంటారో ఆ రోజు ఆ స్వామికి దర్శనం అలాగే అభిషేకం కూడా చేస్తారు. ఆ వృద్ధ మల్లికార్జున ఆలయం అలాగే రామ సహస్రాలయం వద్ద ఒక మేడి చెట్టు ఉంది. జువ్వి రావి మేడి పైన ఇవి చెట్లన్నీ ఉంటాయన్నమాట. ఈ వృక్షము ఏ యుగంలో నాటారో కూడా తెలీదు. దత్తాత్రేయ స్వామి కూడా అక్కడ తపస్సు చేశారట.
ఈ వృద్ధ వృక్షరాజాలకి ప్రదక్షిణ నమస్కారాలు ఆచరించి యాత్రికులు ఎంతో శుభంగా సంతోషంగా ఉంటారు. మల్లికార్జున పండితారాజులకు శ్రీశైలమే శివలింగమై కనపట్టే పర్వతారోహణం వనరించడానికి మనసొప్పక పర్వతం కిందే ఉండి శివధ్యానం చేస్తూ ఉండిపోతారు. కృష్ణానదికి ఆవల గట్టున మల్లికార్జున ఆలయము 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కదలివనం ఉంటుంది. అది గుప్త రూపం దాల్చి ప్రజానీకానికి కనుమరిగి నేటికి కూడా ప్రజల్ని కన్నబిడ్డల వలె కంటికి రెప్ప వలె కాపాడుతూ రక్షిస్తూ ఉన్న లోకైక ప్రపూజ్యులు దత్తాత్రేయ స్వామి అపర అవతారమైన శ్రీ 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 నరసింహ సరస్వతి స్వామివారు శ్రీ క్షేత్ర గాణగాపురం మఠ పాతాళగంగ యందు పూల తేరునెక్కి పయనించి కదలీవన ప్రవేశం అనురించినట్లు గురు చరిత్రలో రాసింది. మంత్రాలయ ప్రభు అయిన శ్రీ రాఘవేంద్ర స్వామి క్రీస్తు శకం 1665 సంవత్సరాన శ్రీశైల యాత్ర గావించారు అని తెలుస్తుంది. మహానుభావులు శ్రీశైల యాత్ర ఎంతో వేల కోట్ల మంది మహానుభావులు దర్శించిన శ్రీశైల క్షేత్రం 3,50,00,000 తీర్థాలు ఇందులో ఉన్నాయి. రుద్రాక్ష వనాలు, బిల్వ వనాలు, స్పర్శవేదులు, జ్యోతిర్లింగాలకు శ్రీశైలమే అలరారుతూ ఉంది. ఆదిశంకర్ల వారు కూడా శ్రీశైల మల్లికార్జున స్వామిని శివానంద లహరిలోని ప్రశంసించారు. ఈ కథ విన్నవారికి చదివిన వారికి సమస్త సుఖాలు కలుగుతాయి. నేను చెప్పింది మీరు విన్నందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఓం నమః శివాయ.